మన దేశంలో ప్రతి గల్లీ దుకాణంలోనూ బీడీలు సిగరెట్లు దొరుకుతాయి. అదే తరహాలో అమెరికాలో ప్రతి గల్లీలోనూ చైనా వైట్ ఈజీగా దొరుకుతుంది. చైనా వైట్ అంటే అది మత్తు పదార్థం. కెమికల్గా దాన్ని ఫెంటనైల్ అని పిలుస్తారు. అమెరికాలో మాత్రం దీన్ని జాంబీ డ్రగ్ గా పిలుస్తారు. అమెరికా యువతరం ఎక్కువగా ఈ డ్రగ్ వ్యసనం బారిన పడుతున్నారు. ఈ డ్రగ్స్ కారణంగా ఏటా అమెరికాలో 2 నుంచి 3 లక్షల మంది అమెరికన్లు మృత్యువాత పడుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. తాజాగా ఈ ఫెంటనైల్ ను WMDగా ప్రకటించాడు. ఒక రకంగా ఫెంటనైల్ పై ట్రంప్ సమర శంఖం పూరించాడు. ఫెంటనైల్ తో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ చెప్తున్నాడు. అసలు ఫెంటనైల్ అంటే ఏంటి? సింథటిక్ డ్రగ్ ను ఎందుకు WMDగా ట్రంప్ ప్రకటించాడు? ఫెంటనైల్ పై ట్రంప్ లాజిక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. అగ్రదేశ అమెరికాను వణికిస్తున్న డ్రగ్ ఏది? ఫెంటనైల్ బాంబుల కంటే ప్రమాదకరమైనదా? WMDతో ట్రంప్ ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నాడు? WMD అంటే ఏమిటో మీకు తెలుసా? WMD అంటే వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. తెలుగులో చెప్పాలంటే భారీ విధ్వంసం సృష్టించే ఆయుధం. ఇప్పుడు WMD అనేది అమెరికా రాజకీయాల్లో అణు ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా మందికి WMD అనగానే టక్కున ఇరాక్ యుద్ధం గుర్తుకొస్తోంది. 2003లో ఇరాక్పై అమెరికా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో వేలాది మందిని అమెరికా హతమార్చింది. ఇరాక్ వద్ద భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలు ఉన్నాయన్న నెపంతోనే అమెరికా యుద్ధానికి దిగింది. ఇరాక్ వద్ద IMDలు ఉన్నాయని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ W. బుష్ ఆరోపించారు. అందుకే అతడు యుద్ధాన్ని ప్రారంభించాడు. అమెరికా యుద్ధంతో ఇరాక్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ దేశంలోని చమురును అమెరికా లూటీ చేసింది. ఆ దేశ నియంత సద్దాం హుస్సేన్ ను అమెరికా దించేసింది. కానీ ఈ WMDలు మాత్రం అమెరికా గుర్తించలేకపోయింది. 22 ఏళ్ల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ WMDల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ట్రంప్ WMDల గురించి ప్రస్తావించేది బాంబులు, మిస్సైళ్ల గురించి ఏమాత్రం కాదు. ట్రంప్ కేవలం డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. వాటిని WMDలుగా ట్రంప్ అభివర్ణిస్తున్నాడు. ప్రత్యేకించి ఫెంటనైల్ ను వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ గా పిలుస్తున్నారు. Deadly fentanyl flooding into our country. With this historic executive order I will sign today, we're formally classifying fentanyl as a weapon of mass destruction, which is what it is. No bomb does what this is doing. 200 to 300,000 people die every year that we know of. So we're formally classifying fentanyl as a weapon of mass destruction. సో ఫెంటనైల్ ను వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ గా పేర్కొంటూ ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకొచ్చారు. ఈ డ్రగ్ బారిన పడిన ఏటా వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఫెంటనైల్ అంటే ఏమిటి? ప్రయోగశాలలో తయారు చేసిన ఓ మత్తు మందు. దీన్ని అమెరికాలో జాంబీ డ్రగ్ గా కూడా పిలుస్తారు. శస్త్రచికిత్సల సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు ఫెంటనైల్ ను తయారు చేశారు. కానీ దీన్ని ప్రజలు మాత్రం మత్తు మందుగా వాడడం మొదలుపెట్టారు. మత్తు మందుగా ఉపయోగించడమే అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇది మెర్ఫిన్ కంటే 50 నుంచి 100 రెట్లు శక్తివంతమైనది. హెరాయిన్ కంటే 50 రెట్లు అత్యంత శక్తివంతమైన డ్రగ్ ఫెంటనైల్. దీన్ని అతిగా ఉపయోగిస్తే అత్యంత ప్రమాదకరం. మిల్లీగ్రాముల ఫెంటనైల్ సైతం కొన్నిసార్లు ప్రాణాలను తీసే ప్రమాదం ఉంది. అధికారికంగా చూస్తే ఈ ఫెంటనైల్ దొరకడం చాలా అరుదు. కానీ అమెరికాలో మాత్రం విచ్చలవిడిగా లభిస్తోంది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే దీన్ని ఇతర డ్రగ్స్ తో కలిపి అమ్ముతున్నారు. దీంతో చాలా మంది తమకు తెలియకుండానే ఓవర్ డోసు తీసుకుంటున్నారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫెంటనైల్ బారిన పడి చనిపోయే సంఖ్య విస్తుగొల్పుతోంది. కేవలం గతేడాది మాత్రమే అమెరికాలో ఫెంటనైల్ తో ఏకంగా 48,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే ట్రంప్ తన స్టైల్లో ఫెంటనైల్ సంక్షోభాన్ని భూతద్దంలో పెట్టి చూపుతున్నారు. ఫెంటనైల్ కారణంగా ఏటా 2 నుంచి 3 లక్షల మంది ప్రజలు చనిపోతున్నట్టు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఫెంటనైల్ సంక్షోభం ఓ యుద్ధమే అయితే ఇది అత్యంత దారుణమైనదిగా ట్రంప్ అభివర్ణించాడు. గత 5-6 ఏళ్లుగా ఏటా 2 నుంచి 3 లక్షల మంది అమెరికన్లు మృత్యువాత పడుతున్నట్టు ట్రంప్ తెలిపాడు. అమెరికాలో ఎన్నో కుటుంబాలను ఫెంటనైల్ నాశనం చేసిందన్నాడు. ఫెంటనైల్ బారిన పడిన పిల్లలున్న ఏ కుటుంబమూ బాగుపడలేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. మృతుల సంఖ్యను మరీ ఓవర్గా ట్రంప్ చూపిస్తున్నాడు. కానీ ట్రంప్ ఓ విషయాన్ని నిజమే చెప్పాడు. డ్రగ్ సంక్షోభం అదుపు తప్పింది. ఫెంటనైల్ ను ఒక్కసారి తీసుకుంటే ఇక దానికి ఎవరైనా సరే బానిస అవుతారు. ఇప్పుడు ఫెంటనైల్ అమెరికాలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఫెంటనైల్ ఓవర్ డోసు కారణంగా 2023లో 73,000 మంది, 2024లో 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మత్తు పదార్థాలతో ఏడాది కాలంలో 70,000 మందికి పైగా చనిపోవడం అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైనది. ఈ డ్రగ్ దాదాపు అమెరికాకు చెందిన ఓ తరంపైనే ప్రభావం చూపుతోంది. అమెరికాను కుదిపిస్తున్న ఈ ఫెంటనైల్ ఎక్కడి నుంచి వస్తోంది? 1970లో తొలుత అమెరికాలోకి ఫెంటనైల్ ఎంట్రీ ఇచ్చింది. దీన్ని అప్పట్లో చైనా వైట్గా పిలిచేవారు. దీని వినియోగం 2010లో భారీగా పెరిగింది. ఈ డ్రగ్ ప్రధానంగా చైనా, భారత్, మెక్సికో,
వెనిజులా వంటి దేశాల నుంచే వస్తుందంటూ అమెరికా ఆరోపిస్తోంది. అయితే ఫెంటనైల్ను WMDగా పేర్కొంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఫెంటనైల్ను WMDగా పేర్కొనడంతో దాన్ని అడ్డుకోవడానికి సహకరించేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే WMDని అమెరికాలో ప్రత్యేక కేటగిరీ కింద చూపిస్తారు. ఇందులో బయోలాజికల్ ఏజెంట్స్, రసాయన వెపన్స్, రేడియేషన్ డివైజులు, భారీ పెరుడు పదార్థాలు వంటివి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించడానికి రూపొందించినవి, యుద్ధం చేయడానికి ఉపయోగించే వెపన్స్ అన్నమాట. బాంబుల కంటే ఫెంటనైల్ ప్రమాదకరమైనదిగా ట్రంప్ పేర్కొంటున్నాడు. అందుకే ఫెంటనైల్ను WMDగా పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశాడు. దీంతో ఫెంటనైల్ అనేది జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తారు. ఈ ఆర్డర్తో నేరుగా డ్రగ్స్ ముఠాలను అమెరికా టార్గెట్ చేయనుంది. ఆర్థికంగా అణిచివేయడంతో పాటు డ్రగ్స్ నెట్వర్క్కు అమెరికా శత్రువులుగా వాషింగ్టన్ భావిస్తోంది. ట్రంప్ ఉద్దేశం ఏమిటంటే ఫెంటనైల్ను అడ్డుకోవడం. కానీ చట్టం ప్రకారం WMDగా దీన్ని పరిగణించాలనే విషయాన్ని ట్రంప్ డిసైడ్ చేయలేరు. ఈ విషయంలో ఏదైనా ఒక వస్తువును WMDగా నిర్ణయించే అధికారం అమెరికాలో కేవలం కాంగ్రెస్కే ఉంది. ఫెంటనైల్ను అమెరికా కాంగ్రెస్ WMDగా ప్రకటించినంత వరకు ట్రంప్ ఆర్డర్ కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చాడు? అమెరికన్ అధ్యక్షులు ఇలాంటి చర్యలతో హంగామా చేస్తారు. ట్రంప్ కూడా ఇప్పుడు అదే చేశాడు. చట్టాన్ని మార్చడం సాధ్యం కానప్పుడు అమెరికా అధ్యక్షులు మాటల గారడితో పబ్బం గడుపుతుంటారు. అమెరికా అధ్యక్షులు ఇలాంటి గిమ్మిక్కులు చేయడం కొత్తేమీ కాదు. 2003లోనూ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ వద్ద భారీ విధ్వంసకరమైన ఆయుధాలు ఉన్నాయని అమెరికా గట్టిగా వాదించింది. ఈ వాదనను అడ్డం పెట్టుకుని ఇరాక్పై యుద్ధానికి దిగింది. కానీ అమెరికా ఎలాంటి WMDలను ఇరాక్లో గుర్తించలేదు. కానీ ఈ యుద్ధంలో ఇరాక్ పూర్తిగా ధ్వంసమైంది. పశ్చిమాసియా అస్థిరంగా మారింది. 2011 డిసెంబర్ 15న ఇరాక్ యుద్ధాన్ని అమెరికా అధికారికంగా ముగించింది. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత మళ్లీ అమెరికా WMDల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈసారి అమెరికా శత్రువులు ఎవరిపై ఈ WMDతో టార్గెట్ చేయనుంది? ఈసారి వెనిజులా అమెరికా టార్గెట్ చేస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వెనిజులా కూడా చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న దేశం. గత కొన్ని నెలలుగా ట్రంప్ వెనిజులాను టార్గెట్ చేస్తున్నాడు. వెనిజులాలో దాడులు చేస్తామని ట్రంప్ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాడు. వెనిజులా తీరానికి సమీపంలో భారీగా ట్రంప్ ఆయుధాలను మోహరించాడు. ఎందుకు వెనిజులా తీరంలో ఆయుధాలను మోహరిస్తున్నారన్న దానికి ట్రంప్ ఒక వాదన చేస్తున్నాడు. తాము కేవలం డ్రగ్స్ ముఠాలను టార్గెట్ చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. అయితే ఈ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంది. నిజానికి ఫెంటనైల్ హబ్గా వెనిజులా మారలేదు. And if we have to, we'll attack on land also, just like we attack on sea. And there's very little coming in by sea. I think we've knocked out over 90% of it. There's very little, and I understand that. దక్షిణ అమెరికాలో ఫెంటనైల్ తయారు చేయడం లేదు. కానీ దక్షిణ అమెరికా దేశాలను ట్రంప్ విలన్లుగా చిత్రీకరిస్తున్నాడు. కరేబియన్ తీరంలో అమెరికా సైన్యాన్ని మోహరించింది డ్రగ్స్పై పోరాటానికి కాదని వెనిజులా అధ్యక్షుడు నియంత నికోలస్ మదురో ఆరోపిస్తున్నాడు. కేవలం వెనిజులాలో తనను అధికారంలో నుంచి దించేందుకు ట్రంప్ కుట్ర పన్నుతున్నట్టు ఆరోపిస్తున్నాడు. నిజంగానే ఎన్నికల్లో అక్రమాలతో మదురో గెలిచాడే అనుకోండి. కానీ అతడిని దించేయాల్సింది అమెరికా కాదు, వెనిజులా దేశంలోని ఏ నియంత అధికారంలో ఉండాలో, ఎవరు దిగుపోవాలో అమెరికా నిర్ణయించలేదు. ఆ దేశ ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ అమెరికా మాత్రం తన గలీజు రాజకీయాలను మారడం లేదు. ఇరాకులో చేసినట్టుగానే ఇప్పుడు వెనిజులాలో చేసేందుకు అమెరికా యత్నిస్తోంది. ఇరాకులో మాదిరిగానే వెనిజులాలో చమురును కొల్లగొట్టేందుకు కొత్త ప్లాన్ వేసింది. అయితే ఫెంటనైల్ను WMDగా ప్రకటించడంతో అమెరికాకు 3 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఫెంటనైల్ సమస్యను ప్రజారోగ్యం ముప్పుగా కాకుండా జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారుస్తోంది. రెండోది, ఇప్పటివరకు మత్తుమందుపై నెలకొన్న అనిశ్చితిని, అత్యవసరాన్ని కల్పిస్తోంది. మూడోది, కఠినమైన చర్యలు తీసుకోవడానికి రాజకీయంగా ఉండే అడ్డంకులను తొలగిస్తోంది. నిజానికి ఫెంటనైల్ సంక్షోభం అమెరికాను పట్టిపీడుస్తున్న మాట వాస్తవమే. వాస్తవానికి అమెరికాను డ్రగ్స్ భూతం కమ్మేస్తోంది. 1990 నుంచి అగ్రదేశంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగింది. చైనా, పాకిస్తాన్, మెక్సికో దేశాల నుంచి భారీగా డ్రగ్స్ అమెరికాకు అక్రమ మార్గాల్లో ఎగుమతి అవుతున్నాయి. నొప్పి నివారణకు వాడే ఔషధాలను ఎక్కువగా తీసుకుని అమెరికన్లు మత్తులో కూరుకుపోతున్నారు. ప్రత్యేకంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఒక పెన్సిల్వేనియాలోనే డ్రగ్స్కు అడ్డుకట్ట వేయడం డ్రగ్స్ బాధితులకు చికిత్సకు ఏటా $2,500 కోట్ల వెచ్చిస్తోంది. అయినప్పటికీ డ్రగ్స్ను అరికట్టడంలో మాత్రం విఫలమైంది. అమెరికా ప్రభుత్వం ఎక్కడికక్కడ డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది. అయినా అక్రమ మార్గాల్లో డ్రగ్స్ భారీగా అమెరికాను చేరుతున్నాయి. అమెరికాలోని క్లబ్లన్నీ డ్రగ్స్తో నిండిపోతున్నాయి. యువత అత్యధికంగా డ్రగ్స్కు బానిస అవుతున్నారు. దీంతో నేరాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. పలువురు డ్రగ్స్ మత్తులోనే విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఓవరాల్గా చూస్తే మత్తు పదార్థాలకు, మత్తులో జోగుతూ జరిపే కాల్పుల కారణంగా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో ఫెంటనైల్ను వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా పేర్కొనడం కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే. ఫెంటనైల్ను WMDగా ప్రకటించి బాధితులకు చికిత్స చేయకుండా యుద్ధం చేయడానికి అమెరికా సిద్ధమవుతోంది.
జాంబీ డ్రగ్ను అడ్డుకోవడానికి అమెరికా చర్యలను తీసుకోవడం లేదు. అందుకు బదులుగా యుద్ధాలకు సిద్ధమవుతోంది. దీంతో సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారనుంది. ఇది అమెరికా భవిష్యత్తుకు అన్ని రకాలుగా ప్రమాదకరమని మాత్రం చెప్పవచ్చు.